ప్రపంచ యోగా డే సందర్భంగా 21వ తారీఖు దాదాపు నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రపంచ దేశాలలో కూడా యోగా దినం జరుపుకున్నాం. అంటే ఒక భారతీయ సంస్కృతిని మనం ఏ రకంగా సంస్కృతికి అనుకూలంగా మద్దతు లభిస్తుందో ప్రపంచ దేశాలు చూస్తూ ఉన్నాం. శరీరంలోని అన్ని అవయవాలను రక్త ప్రసరణతో పాటు మేధాశక్తిని పెంచే దిశగా మనం చూస్తూ ఉన్నాం. యోగా ఎంత గొప్పతనం ఉన్నది. మరి అలాంటి యోగా దినాన్ని మనం సిరిసిల్ల హెడ్ క్వార్టర్స్లో ఏదైతే ఉన్నదో బైపాస్ రోడ్లో, వెంకటాపూర్ బైపాస్ రోడ్లో దాదాపు ఒక 60,000 మందితో కూడా చేసే కార్యక్రమాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు కృష్ణ గారు. మరి పతంజలి యోగా మొట్టమొదటి కూడా అందరికీ కూడా సుపరిచితులే. యోగాను జిల్లాలో కూడా పెద్ద ఎత్తున పరిచయం చేసి కూడా వారే. మరి ఈ కార్యక్రమం ఏదైతే ఉన్నదో మనందరూ కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొనాలి. రిజిస్ట్రేషన్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా దాదాపు అన్ని గ్రూపుల్లో పెట్టడం జరుగుతూ ఉంది. యోగాకు సంబంధించిన ప్రతి వాళ్ళు పార్టిసిపేట్ అయ్యి దాంట్లో పాల్గొనే ప్రతి వ్యక్తి కూడా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంతేకాకుండా కూడా వయస్సుతో సంబంధం లేకుండా కూడా పొలిటికల్ పార్టీతో సంబంధం లేకుండా రాజకీయ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వారందరూ కూడా ఆ కార్యక్రమం పెద్దలు పాల్గొనడం కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై.